నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బాపూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక అణగారిన వర్గాల పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిఖాసైన ప్రజాస్వామ్యవాది, గొప్ప గాంధీయవాది, కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాధ్యక్షుడు, ప్రతిభావంతుడైన వక్త. ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్లోని షహాబాద్ జిల్లా, ప్రస్తుత భోజ్పూర్లోని చాంద్వా అనే చిన్న గ్రామంలో శోభిరామ్, వాసంతీదేవి దంపతులకు జన్మించారు. కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సైన్స్తో ఇంటర్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పట్టభద్రుడయ్యాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడు. 1947లో జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్సులోనే మంత్రి అయ్యారు. ఆపై 1952 మొదటి భారత కేబినెట్ లో కార్మిక మంత్రిగా దేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేసిన ఘనతను సాధించారు. నెహ్రూ కేబినెట్ లో కేంద్ర సమాచార శాఖలో 1952 నుంచి 56 వరకు, రైల్వే శాఖ మంత్రిగా 1956 నుంచి 62 వరకు, 1962 నుంచి 63 వరకు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిగా అనేక పదవులు నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి పునరావాస మంత్రిగా 1966 నుంచి 67 వరకు పనిచేశారు. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా 1967 నుంచి 70 వరకు పనిచేశారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ నేతృత్వంలోని శిబిరంలో చేరారు. జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా 1970 నుంచి 74 వరకు పనిచేశారు. మంత్రివర్గంలో నెంబర్ 2గా ఆయన గుర్తించేవారు. 1974 నుంచి 77 వరకు వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అదే సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. భారత ఎమర్జెన్సీలో చాలా వరకు ప్రధాని ఇందిరాగాంధీకి విధేయుడిగా ఉన్నప్పటికీ 1977లో ఆయన మరో 5 రాజకీయ నాయకులతో కలిసి మంత్రివర్గానికి రాజీనామా చేసి జనతా కూటమిలో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. 1977 నుండి 1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండగా జగ్జీవన్ రామ్ భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఆయన కుమార్తె మీరా కుమార్ లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుండి 1986లో మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా కొనసాగాడు. బీహార్లోని ససారం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో నిరంతరాయంగా ప్రాతినిధ్యం వహించటం ప్రపంచ రికార్డు. 78 సంవత్సరాల వయస్సులో లోక్సభ సభ్యునిగా ఉండగానే 1986 జూలై 6న కన్నుమూశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏప్రిల్ 5న సమతా దివస్ గా భారతదేశం జరుపుకుంటోంది.